Okay. A very happy good afternoon to all of you. First of all, please confirm, am I audible? Am I audible and screen is okay? Please, students in the online, someone please respond. Is audio and video are perfect? Okay. Yeah, ma, thank you. Thank you. Yeah, as I told you in the previous sessions, from today onwards, let's get started accounting standards. So this is the material for the first chapter. First chapter is Introduction to Accounting Standards. ఈ చాప్టర్లో అసలు అకౌంటింగ్ స్టాండర్డ్ యొక్క ఇంట్రొడక్షన్, హూ ఇన్వెంటెడ్ దిస్ అండ్ హూ హ్యావ్ గివెన్ అస్ అనేది ఇక్కడ మాట్లాడుకుంటాం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అకౌంటింగ్ స్టాండర్డ్స్ యొక్క అవసరం ఏంటి సార్ అని నువ్వు అడిగితే కనుక ఆన్సర్ ఏంటి సార్ అంటే, ఆల్రెడీ మీ అందరికీ ఫౌండేషన్ చదువుకొని వచ్చారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది సార్ అకౌంట్స్ పైన. మీ సిఏ ఫౌండేషన్లో మీ ఫ్యాకల్టీస్ చెప్పుంటారు కొన్ని థింగ్స్ దగ్గర అకౌంటింగ్ జడ్జిమెంట్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టిమేటెడ్ లైఫ్ అని ఉంది సార్, ఎవరు మనకి చెప్పరండి, మనమే ఎస్టిమేట్ చేసుకోవాలి. స్క్రాప్ వాల్యూ మనమే ఎస్టిమేట్ చేసుకోవాలి. ఆ ఎంటిటీ గోయింగ్ కన్సర్న్ కాదు మనమే చెప్పాలి. ఇలా అలానే ఎట్ ద టైమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ మనకి కొన్ని మెథడ్స్ ఉంటాయి, ఫిఫో, లిఫో, వెయిటెడ్ యావరేజ్ అని. సార్ ఏ మెథడ్ ఫాలో అవ్వాలి సార్, ఎవరు మనకి చెప్పరు ఏ మెథడ్ ఫాలో అవ్వాలి అని చెప్పి. అది నువ్వు డెసిషన్ తీసుకోవాలి. అంటే మనం అకౌంటింగ్ చేసేటప్పుడు ఫ్యూ కేసెస్లో జడ్జిమెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి, అలానే ఎస్టిమేట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇలా ఎవరికి నచ్చినట్టు వాడు చేసుకుంటూ పోతే డెఫినెట్గా మనం వీ కాంట్ కంపేర్ టూ కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్ పర్చేస్ చేశారు, సేమ్ కంపెనీ కార్ నేను కూడా పర్చేస్ చేశాను. స్క్రాప్ వాల్యూ మీరు ఒకటి తీసుకున్నారు, నేను ఒకటి తీసుకున్నాను. లైఫ్ మీరు ఒకటి తీసుకున్నారు, నేను ఒకటి తీసుకున్నాను. డెప్రిసియేషన్ తీసేసిన తర్వాత బుక్ వాల్యూ చూస్తే ఇద్దరికి డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది, కానీ కార్ ఒకటే, కండిషన్ ఒకటే, కానీ ఇక్కడ వాల్యూ చేంజ్ అయిపోయింది. ఇక్కడ వరకు ఓకే పర్లేదు, కానీ కొన్ని కేసెస్లో ఇలా ఎవరికి నచ్చినట్టు వాడు చేసుకుంటూ పోతే ఎక్కడ ఒక కంపారబిలిటీ, యూనిఫార్మిటీ ఉండదు సార్. ఈ యూనిఫార్మిటీ కోసమే స్టాండర్డ్స్ తీసుకొచ్చారు సార్. అంటే ఏ కంపెనీ అయినా, ఏ ఆర్గనైజేషన్ అయినా నువ్వు అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నావు అంటే యూ షుడ్ ఫాలో స్టాండర్డ్స్. డెఫినెట్లీ యూ షుడ్ ఫాలో స్టాండర్డ్స్. స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి. సో బేసికల్లీ స్టాండర్డ్స్ ఆర్ టూ టైప్స్. వన్ ఈస్ ఏఎస్, second one is Ind AS. AS means accounting standards, Ind AS means Indian accounting standards. CA ఇంటర్ లో మనం నేర్చుకునేది అకౌంటింగ్ స్టాండర్డ్స్, CA ఫైనల్ లో Ind AS వస్తాయి. ఇక్కడ మనకి జస్ట్ ఇంట్రొడక్షన్ చెప్తాడు అసలు Ind AS అంటే ఏంటి, బట్ క్లారిటీగా మీకు ఫైనల్లో Ind AS 1, 2, 7, 8, 10 అవన్నీ కూడా మీకు ఫైనల్లో వస్తాయి. ఇంటర్లో సిలబస్ మొత్తం 90% సిలబస్ అకౌంటింగ్ స్టాండర్డ్సే.
Okay, no? So if an company is preparing books of accounts or presenting books of accounts, they have to follow standards. Standards are two types: accounting standards and Ind AS. Sir, what is the purpose of this standard, sir? Ante to get uniformity. If there are no specific kind of standards, everybody will prepare as per their own requirement. In that case, a normal people like you and me will not able to compare the two companies' financial statements. So every company should prepare their financial statements or accounts by following standards. Then only there will be some kind of uniformity with respect to accounting policies or principles. Okay na sir? అంటే యూనిఫామిటీ కోసం స్టాండర్డ్స్ తీసుకొచ్చారు సార్, బాగానే ఉంది సార్. ఈ స్టాండర్డ్స్ ఎవరు చెప్పారు సార్? మనకి ఎవరు ఇచ్చారు సార్? ఈ స్టాండర్డ్స్ ఇచ్చింది ఎవరు సార్ అంటే గవర్నమెంట్ ఇచ్చిందమ్మా సార్. గవర్నమెంట్ అంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇచ్చారా సార్ అంటే కాదండి. జగన్ అండ్ రేవంత్ స్టేట్ గవర్నమెంట్స్ అండి. మనకి స్టాండర్డ్స్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ సార్. అంటే ఇండియా గవర్నమెంట్ స్టాండర్డ్స్ ఇచ్చింది సార్. సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్టాండర్డ్స్ ఇచ్చింది సార్. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎవరు సార్? మన ఎంపీస్ ఉంటారండి సార్. వాళ్ళకి అంత బ్రెయిన్ ఎక్కడ సార్? వాళ్ళు పార్లమెంట్లో కూర్చొని వాడిని వీడియో తిప్పుడికి టైం అయిపోతుంది కదా సార్. వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారు సార్? అసలు వాళ్ళకి అకౌంట్స్ తెలుసా అంటే దాంట్లో కొంతమంది 10th కూడా పాస్ అయ్యి ఉండడు. సో డెఫినెట్లీ వాళ్ళు 10th క్వాలిఫైడ్ అవ్వకపోయినా సరే వాళ్ళకున్న ఆ సోకాల్డ్ ఆ పదవి వల్ల వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంది సార్. డిజైన్కి వాడికి అకౌంట్ స్టాండర్డ్స్ అంటే ఏంటో కూడా తెలీదు, కానీ వాళ్ళు సైన్ చేస్తే తప్ప అది బిల్ పాస్ అవ్వదండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఓకే, దాన్ని కొంచెం పక్కన పెడితే అకౌంటింగ్ స్టాండర్డ్స్ మనకి ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్స్. గవర్నమెంట్కి అంత సీన్ లేదు సార్. గవర్నమెంట్ ఒక 2 బాడీస్ హెల్ప్ తీసుకుందండి. ఎవరా 2 బాడీస్ అంటే ఒకటి ఎంసీఏ. ఎంసీఏ అంటే మిడిల్ క్లాస్ అబ్బాయి కాదండి, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. సెకండ్ వన్ ఎన్ఎఫ్ఆర్ఏ. ఈ 2 బాడీస్ ని ఫైన్ సార్. ఈ 2 బాడీస్ హెల్ప్ తీసుకొని గవర్నమెంట్ మనకి అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇచ్చింది సార్. MCA stands MCA at the same time NFRA. ఈ 2 బాడీస్ ని హెల్ప్ తీసుకొని మనకి సెంట్రల్ గవర్నమెంట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇచ్చింది సార్. వీళ్ళతో పాటు మీ అందరికీ తెలిసినటువంటి మన బోర్డు అండి. మన బోర్డు అంటే ICAI బోర్డు హెల్ప్ కూడా తీసుకుంది సార్. ICAI అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా బోర్డు హెల్ప్ కూడా తీసుకొని మనకి అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫ్రేమ్ చేస్తారు సార్. మెయిన్ అథారిటీ గవర్నమెంట్దేనండి, సెంట్రల్ గవర్నమెంట్దే. కాకపోతే వాళ్ళకి అంత లేదు కాబట్టి కొంతమంది హెల్ప్ తీసుకున్నారు సార్. ఎందుకు సార్ ఈ స్టాండర్డ్స్ అంటే యూనిఫామిటీ కోసమేనండి. యూనిఫామిటీ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ అండ్ ప్రిన్సిపల్స్ కోసం మాత్రమే. లేకపోతే ప్రతి ఒక్కడు వాడికి వచ్చినట్టు వాడు చేసుకుంటాడు. అర్థమవుతుందా? So this is the introduction to accounting standards. Okay, so ఒక్కసారి మీరు మీ మెటీరియల్ లో చూస్తే కనుక accounting standards are written policy documents issued by the government
గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ అండి. విత్ ద సపోర్ట్ ఆఫ్ రెగ్యులేటరీ బాడీస్, MCA మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, అలానే NFRA అంటే నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ. ఈ రెండు బాడీస్ హెల్ప్ తీసుకొని మనకి సెంట్రల్ గవర్నమెంట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని ఇష్యూ చేసింది సార్. ఎప్పటి వరకు మీరు వినుండొచ్చు అక్కడక్కడ AS2 అని AS3 అని, బట్ ఇది ఎవరి చేత మనకు తెలియదండి. ఎవరు సార్ ఇష్యూ చేసింది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసింది విత్ ద హెల్ప్ ఆఫ్ MCA అండ్ NFRA. MCA స్టాండ్స్ ఫర్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, NFRA స్టాండ్స్ ఫర్ నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ. సో ఒక్కసారి మనం టోటల్ కాన్సెప్ట్ ని సమ్మరైజ్ చేస్తే గనక ఏమని చెప్పొచ్చమ్మా, అకౌంటింగ్ స్టాండర్డ్స్ యూనిఫార్మిటీ కోసం రిలీజ్ చేశారండి. సో ఎవరు ఇష్యూ చేశారు సార్ అంటే డెఫినెట్లీ గవర్నమెంట్ సార్. గవర్నమెంట్ అంటే తెలంగాణ ఏపీనా సార్ అంటే తెలంగాణ కాదు, ఏపీ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ సార్. CG అంటాను షార్ట్ కట్ లో, సెంట్రల్ గవర్నమెంట్ అంత లేదు సార్. వాళ్ళకి ఒక 2 బాడీస్ హెల్ప్ తీసుకుంది సార్. ఆ 2 బాడీస్ ఏంటి సార్ అంటే ఒకటి MCA, ఇంకొకటి NFRA. MCA అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, NFRA అంటే నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ. వీళ్ళ హెల్ప్ తో మనకి అకౌంటింగ్ స్టాండర్డ్స్ రిలీజ్ చేశారు సార్. మనకి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి సార్, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే కనుక AS1, AS2, AS3, AS4, AS7, AS9, AS10, 11, 12, 13, 14 ఇలా మనకి 1 to ఆల్మోస్ట్ 29, 30 29 వరకు ఉన్నాయి అనుకుంటా సార్. అయితే అంత ఈజీ కాదండి స్టాండర్డ్స్ ప్రిపేర్ చేయడం. ఇప్పుడు మనకు వచ్చింది కాబట్టి స్టాండర్డ్స్ రెడీగా ఉంది కాబట్టి బుక్ మనం చదివేస్తున్నాం, కానీ ఆ స్టాండర్డ్స్ ప్రిపేర్ చేయడం దట్ ఈస్ నాట్ ఏ ఈజీ టాస్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మెయిన్ పర్పస్ ఏంటి సార్, కొన్ని కేసెస్ లో అందరూ ఒకటే ఫాలో అవ్వాలి సార్. ఏం ఫాలో అవ్వాలి సార్? అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండర్డ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫస్ట్ హీ హ్యాస్ టు ఐడెంటిఫై ద ఏరియా వేర్ స్టాండర్డ్స్ ఆర్ రిక్వైర్డ్. ఫస్ట్ వాడు ఐడెంటిఫై చేయాలి ఎక్కడ మనం స్టాండర్డ్స్ ని ప్రిపేర్ చేయాలి, ఏ ఏరియాని మనం స్టాండర్డ్స్ కోసం యూజ్ చేయాలి అని ఫస్ట్ ఏరియాని ఐడెంటిఫై చేయాలి సార్. అది బిగ్ టాస్క్ అండి. ఆ తర్వాత కొంతమంది డ్రాఫ్ట్ ప్రిపేర్ చేస్తారు. డ్రాఫ్ట్ అంటే ఊరికే రాస్తారండి స్టాండర్డ్, అలా అని వాళ్ళు రాసిందే కరెక్ట్ అయిపోతుంది. అంతేందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఎవరైనా కనెక్ట్ చేసుకోగలరు కనెక్ట్ చేసుకోండి. కొన్నిసార్లు ఏపీలో కానీ తెలంగాణలో కానీ గవర్నమెంట్ ఫార్మ్ అయిన కొత్తలో వాళ్ళు డిస్ట్రిక్ట్స్ ని డివిజన్ చేశారండి. ఉన్న జిల్లాల్ని కొంచెం స్ప్లిట్ చేశారు. అలా స్ప్లిట్ చేసేటప్పుడు వాళ్ళకి నచ్చినట్టు చేసుకోరు సార్. ఫస్ట్ వాళ్ళ ప్రపోజల్ని పబ్లిక్ పెడతారు. గవర్నమెంట్ వాంట్స్ టు స్ప్లిట్ దీస్ డిస్ట్రిక్ట్స్ ఇన్ దిస్ మేనర్ అని. అప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి కామెంట్స్ తీసుకుంటారండి, పబ్లిక్ ఒపీనియన్స్ తీసుకుంటారు. తీసుకొని వాళ్ళ ఒపీనియన్ ని కన్సిడర్ చేయొచ్చు ఆర్ చేయకపోతే సెకండరీ. కొన్ని కామెంట్స్ బాగా ఎక్కువ మంది కోరుకుంటున్నారు అనుకోండి ఇది వద్దు అని, మేబీ దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆ 2 బాడీస్ రాస్తారు, కానీ వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు. ఫస్ట్ రాసిన దాన్ని డ్రాఫ్ట్ అంటాం సార్. మీరు ఎప్పుడైనా ఏదైనా మెసేజ్ చేసేటప్పుడు మళ్ళీ మీరు బ్యాక్ వస్తే డ్రాఫ్ట్ అని పడుతుంది. డ్రాఫ్ట్ అంటే దట్ ఈస్ నాట్ ఫైనలైజ్డ్ వన్, దట్ ఈస్ ఇన్కంప్లీట్ వన్ అని అర్థం. దట్ ఈస్ నాట్ ఏ ఫైనలైజ్డ్ కాపీ అని అర్థం. ఆ డ్రాఫ్ట్ ఎప్పుడు స్టాండర్డ్ అవుతుందంటే when it is approved, when it got approved then it will become standard. ఫస్ట్ ఒక డ్రాఫ్ట్ రాస్తారు.
ఆ డ్రాఫ్ట్ ని పబ్లిక్ ఎవరండి, ఎందుకంటే పబ్లిక్ ఏం సంబంధం స్టాండర్డ్స్ తో, దాన్ని కొంతమంది కామర్స్ పీపుల్కి ఇస్తారు, లైక్ ఐసిఐకి, ఐసిఎంఐకి, వీళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి కామెంట్స్ తీసుకొని ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ నీడెడ్ వాళ్ళ కామెంట్స్ ని ఇన్కార్పొరేట్ చేస్తారు, కన్సిడర్ చేసి, వద్దు అనుకుంటే కానీ ఇగ్నోర్ చేస్తారు. అప్పుడు దాన్ని పబ్లిక్ కి రిలీజ్ చేస్తారండి. సో స్టాండర్డ్స్ ప్రిపేర్ చేయడం చాలా కష్టం. దాంట్లో బిగ్ టాస్క్ ఏంటంటే ఎక్కడ స్టాండర్డ్స్ పెట్టాలి. ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ AS2 అనేది ఇన్వెంటరీ అమ్మ. అక్కడ బిగ్ టాస్క్ ఏంటి, అసలు ఇన్వెంటరీకే స్టాండర్డ్ పెట్టాలనేది బిగ్ టాస్క్. AS10 PPE అది బిగ్ టాస్క్. PPE అనేది సెలెక్ట్ చేసుకోవడం బిగ్ టాస్క్. అన్ని చేయలేరు కదా, అన్ని చేసుకుంటే 1000 స్టాండర్డ్స్ వస్తాయి. అని లేవు కదా స్టాండర్డ్స్, కొన్ని సెలెక్టివ్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ అది బిగ్ టాస్క్ గవర్నమెంట్ కి ఆర్ ఈ బాడీస్ కి. దే హ్యావ్ టు ఐడెంటిఫై ద ఏరియా వేర్ ద స్టాండర్డ్స్ ఆర్ నెసెసరీలీ రిక్వైర్డ్. దెన్ దే విల్ ప్రిపేర్ ద డ్రాఫ్ట్ అండ్ దే విల్ గివ్ ఫర్ సమ్ సజెషన్స్ ఆర్ కామెంట్స్. After receiving the comments, they will consider those comments if it is necessary. Sometimes they may ignore if they are not really necessary or they are not that much of suitable comments. Okay. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది సార్ స్టాండర్డ్ సెట్టింగ్ ప్రాసెస్. స్టాండర్డ్స్ అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని ఎలా డిజైన్ చేస్తారు, ఈ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ స్టెప్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఏరియాస్. అంటే ఎక్కడ మనకి స్టాండర్డ్స్ కావాలి అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయగలగాలి సార్. అది నువ్వు నేను చేయమండి, డెఫినెట్లీ ఆ పని గవర్నమెంట్దే సార్. గవర్నమెంట్ అంటే అగైన్ ఆ బాడీస్ వాళ్ళు అలా ఐడెంటిఫై చేశారు కూడా మనకి స్టాండర్డ్స్ వచ్చాయి 1 to 29 వరకు మన సిలబస్ లో. అర్థమవుతుందండి? దట్ ఈస్ ద బిగ్ టాస్క్. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ AS2 వాళ్ళకి డెసిషన్ తీసుకొని ఉంటారు ఇక్కడ ఇన్వెంటరీ దగ్గర స్టాండర్డ్స్ కావాలి అని. సో వాళ్ళు ఇన్వెంటరీ కోసం స్టాండర్డ్ ఏరియాని ఐడెంటిఫై చేశారు. ఏంటో ఏరియా ఇన్వెంటరీ కోసం ఒక స్టాండర్డ్ తీసుకురావాలి. ఎందుకు తీసుకురావాలి సార్? తీసుకురాకపోతే ఎవరికి నచ్చినట్టు వాడు చేసుకుంటున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తా, జాగ్రత్తగా విను. ఫర్ ఎగ్జాంపుల్ నేను అలాగే నువ్వు ఇద్దరం కూడా సేమ్ బిజినెస్ లో ఉన్నామండి. మన బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్స్ బిజినెస్ అండి, ఎలక్ట్రిక్ పెన్ బిజినెస్. ఇద్దరం కూడా సేమ్ బ్రాండ్ పెన్స్ పర్చేస్ చేస్తాం, అలాగే సేల్ చేస్తామండి. ఇద్దరం 100 పెన్స్ కొన్నాం ఇయర్ బిగినింగ్ లో. ఇద్దరికి పడ్డ కాస్ట్ ఒక్కొక్క పెన్ ఎగ్జాంపుల్ సేక్ కాబట్టి 10 రూపీస్ అనుకుందాం, బట్ ఇది 8000 సార్. ఎగ్జాంపుల్ సేక్ మాట్లాడుతున్నాను. 10 రూపీస్ సార్. ఇద్దరము కూడా ఇయర్ లో 90 పెన్స్ సేల్ చేసేసామండి. మనం సేల్ చేసేటప్పుడు ఒక్కొక్క పెన్ని 20 రూపీస్ కమ్మాం సార్. అలాగే నువ్వు కూడా 90 పెన్స్ సేల్ చేసావు, ఈచ్ పెన్ అట్ 20 రూపీస్. ఇయర్ అయిపోయింది సార్. నా దగ్గర 10 పెన్స్ పెండింగ్ ఉంటాయి, నీ దగ్గర కూడా 10 పెన్స్ అన్సోల్డ్ స్టాక్ ఉంటాయి. ఈ అన్సోల్డ్ స్టాక్ ని ఇన్వెంటరీ అంటారు సార్. ఏంటి సార్ అది? ఇన్వెంటరీ అంటే అన్సోల్డ్ స్టాక్. ఇప్పుడు మన బుక్స్ లో చూపించాలి బ్యాలెన్స్ షీట్ లో క్లోజింగ్ స్టాక్ అని. బ్యాలెన్స్ షీట్ లో
క్లోజింగ్ స్టాక్ అని రాయాలి. ఇద్దరి దగ్గర 10 pence ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ అమౌంట్ ఎంత రాయాలి సార్ అంటే నేనేమనుకుంటున్నాను సార్ అంటే నాకు పడ్డ కాస్ట్ 10 rupees కదా, 10 into 100 అని రాస్తున్నాను. నువ్వేమో నాకు కాస్ట్ ఎంత పడితే ఎందుకు, నేను రేపు పొద్దున్న నెమ్మది 10 rupees కాదు 20 rupees సేల్ చేస్తాను కాబట్టి ఇక్కడ నేను 10 into 20 200 అసలు 200 రాసుకున్నాం. డెఫినెట్గా ఇది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదండి? ఇద్దరు కొన్న బ్రాండ్ ఒకటే, గూడ్ ఒకటే, పడ్డ కాస్ట్ ఒకటే, అమ్మిన సెల్లింగ్ ప్రైస్ కూడా ఒకటే, క్లోజింగ్ స్టాక్ కూడా నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఒకటే. నేను అట్ కాస్ట్ చూపిస్తున్నాను, నువ్వు అట్ మార్కెట్ ప్రైస్ చూపిస్తున్నావు. ఇలా చూపించడం వల్ల ఒక యూజర్ ఎఫెక్ట్ అవుతున్నాడు, ఒక షేర్ హోల్డర్ ఎఫెక్ట్ అవుతున్నాడు, ఒక బ్యాంకర్ ఎఫెక్ట్ అవుతున్నాడు, ఒక కస్టమర్ ఎఫెక్ట్ అవుతున్నాడు, గవర్నమెంట్ ఎఫెక్ట్ అవుతుంది. నీ బ్యాలెన్స్ షీట్ చూసేవాడికి క్లారిటీ మిస్ అవుతా ఉంది. అప్పుడు ఈ గవర్నమెంట్ ఓకే ఇక్కడ మనం ఎలాంటి రూల్ పట్టకపోవడం వల్ల ఎవరికి నచ్చినట్టు వాడు రాసుకుంటున్నాడు, వద్దు ఇక్కడ డెఫినెట్లీ మనం ఒక స్టాండర్డ్ తీసుకొద్దాం అని డెసిషన్ తీసుకున్నారండి. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం చూశారు కాబట్టి వాళ్ళ ఏరియాని ఐడెంటిఫై చేయగలిగారు. తర్వాత కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్టడీ గ్రూప్, ఒక టీంని పెట్టి ఆ ఏరియా పైన స్టడీ చేయమంటారు. ఫస్ట్ సొల్యూషన్ రావాలి, ఫస్ట్ ప్రాబ్లం అనలైజ్ చేయాలి కదా. ఫస్ట్ ఆ ప్రాబ్లం మొత్తాన్ని అసలు ఆ ఏరియా సంగతి ఏంటి ఒకసారి చూడండి, అనలైజ్ చేయండి అని స్టడీ చేయమంటారు. సార్ ఎవరిని పెడతారు సార్ అంటే డెఫినెట్లీ అకౌంట్స్లో ఎక్స్పర్ట్స్నే పెడతారు. అట్లీస్ట్ 2 కానీ 3 కానీ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆర్ సిఎంఏస్ ఉంటారండి. వాళ్ళకే క్లారిటీ ఉంటుంది రిమైనింగ్ పీపుల్ కంటే. అకౌంట్స్ ఎక్స్పర్ట్ పీపుల్తో ఆ పర్టికులర్ ఆ ఏరియాని స్టడీ చేస్తారండి ఆ టీంని పెట్టి. పాయింట్ నెంబర్ 3, ప్రిపరేషన్ ఆఫ్ గ్రాఫ్స్ అండ్ సర్క్యులేషన్. అంటే ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేస్తారండి ఆ టీం అందరూ కలిసి. ఇలా అనుకుంటున్నాం, కాస్ట్ కాదు మార్కెట్ వాల్యూ కాదు, విచ్ ఎవర్ ఇస్ లోవర్ అనుకుంటున్నాం మేము అని ఒక గ్రాఫ్స్లో కానీ లేదంటే ఒక డ్రాఫ్ట్లో కానీ ప్రిపేర్ చేస్తారు. డ్రాఫ్ట్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఆ డ్రాఫ్ట్ ని డిఫరెంట్ బాడీస్ పంపిస్తారు సార్. డిఫరెంట్ బాడీస్ అంటే మన ఐసిఐకి, అలాగే ఐసిఎంఏఐకి అంటే సిఏ బోర్డుకి, అలాగే సిఎంఏ బోర్డుకి, ఇలా డిఫరెంట్ బోర్డ్స్ అందరికీ కూడా పంపిస్తారు సార్. ఏంటంటే ఆ డ్రాఫ్ట్ ని ఎందుకు పంపిస్తారండి ఒకసారి మీరు చూసి మీ వ్యూస్ ఏమైనా ఉంటే మాకు చెప్పండి. దానికోసం వాళ్ళు అన్ని బాడీస్కి అంటే ఇంపార్టెంట్ కామర్స్ బాడీకి పంపిస్తారు. అదే చూడండి, అసైన్మెంట్ ఆఫ్ వ్యూస్ ఆఫ్ డిఫరెంట్ బాడీస్ ఆన్ డ్రాఫ్ట్. సో మీ వ్యూస్ మాకు చెప్పండి అని వాళ్ళకి పంపిస్తారండి. డిఫరెంట్ బాడీస్ అంటే లైక్ ఐసిఐ సిఏ బోర్డు కానీ సిఎంఏ బోర్డు కానీ వీళ్ళందరికీ పంపిస్తారండి. ఫైనలైజేషన్ ఆఫ్ డ్రాఫ్ట్, ఒకసారి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ వ్యూస్ కూడా తీసుకొని ఒక డ్రాఫ్ట్ ని ప్రిపేర్ చేస్తారు. దాన్ని కొంతకాలం మళ్ళీ కామెంట్స్ కోసం కొన్ని రోజులు హోల్డ్ చేస్తారు. ఒక పబ్లిక్ నోటీస్ ఇస్తారు, దిస్ ఈజ్ ద స్టాండర్డ్ అండి, ఏమైనా కామెంట్స్ ఉంటే మాకు చెప్పండి అని. మీకు గుర్తుంటే కనుక మన ఐసిఐ బోర్డు కూడా న్యూ సిలబస్ చేంజ్ అయినప్పుడు కొన్ని 20 days 21 days వెబ్సైట్లో పెట్టి కామెంట్స్ పంపించండి మీ అందరికీ అని చెప్పింది. మనందరూ కామెంట్స్ పెట్టిన తర్వాతనే ఆ న్యూ స్కీమ్ని ఫైనలైజ్ చేసింది. ఇక్కడ కూడా సేమ్ సార్, వన్స్ ఫుల్ డ్రాఫ్ట్ ఈస్ ప్రిపేర్డ్ దే విల్ గివ్ సమ్ టైమ్ ఫర్ కామెంట్స్.
కామెంట్స్ వచ్చిన తర్వాత ఏమైనా మాడిఫికేషన్స్ ఉంటే కనుక మాడిఫికేషన్ చేస్తారు. మాడిఫికేషన్ అయిపోయిన తర్వాత దే విల్ ఇష్యూ అకౌంటింగ్ స్టాండర్డ్స్. దిస్ ఈస్ ద టోటల్ ద ప్రాసెస్ ఆఫ్ సెట్టింగ్ ఎ స్టాండర్డ్. దిస్ ఈస్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఈజీ టాస్క్. అర్థమవుతుందండి? ఇక్కడ నువ్వు చూడడానికి ఒక చిన్న డయాగ్రామ్ ఉంది. నార్మల్గా చదివితే కనుక ఒక 2 seconds చదివేవచ్చు. బట్ దాని వెనకున్న మీనింగ్ ఇంత మీనింగ్ ఉంది సార్. ఓకేనా సార్? ఏంటమ్మా జరుగుతుంది అక్కడ? ఒక అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇష్యూ చేయాలి అంటే ఫస్ట్ ఆ స్టాండర్డ్ రిక్వైర్మెంట్ ఏంటో చూడాలి. ఎక్కడ ఏ ఏరియాలో మనకి స్టాండర్డ్ రిక్వైర్మెంట్ ఉంది ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత దానికోసం ఒక గ్రూప్ని కాన్స్టిట్యూట్ చేయాలి. ఒక గ్రూప్ని, ఒక టీంని క్రియేట్ చేస్తారు. దేనికి సార్ అంటే ఆ ఏరియాని స్టడీ చేయడానికి. తర్వాత గ్రాఫ్లో కానీ లేదంటే ఒక ప్రజెంటేషన్లో కానీ దాన్ని ఒక ఊరికే ప్రిపేర్ చేస్తారండి. ఒక రా ఫైల్ ప్రిపేర్ చేస్తారు, ఇలా చేంజ్ చేయాలనుకుంటున్నాము అని. దాని నుంచి డిఫరెంట్ మెంబర్స్ యొక్క వ్యూస్ తీసుకొని ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసి ఆ డ్రాఫ్ట్ని కామెంట్స్ కోసం కొన్ని రోజులు హోల్డ్ చేస్తారు. లైక్ బోర్డ్స్ కాల్డ్ సిఏ బోర్డ్, సిఎంఏ బోర్డ్. వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా కామెంట్స్ వస్తే మాడిఫికేషన్ నీడ్ అయితే వాటిని మాడిఫై చేస్తారు, వద్దు అనుకుంటూ వదిలేస్తారు సింపుల్గా. ఆ మాడిఫికేషన్ జరిగిన తర్వాతనే స్టాండర్డ్స్ రిలీజ్ అవుతాయండి. దిస్ ఈస్ ద టోటల్ స్టాండర్డ్ సెట్టింగ్ ప్రాసెస్. ఇలానే మనకి AS1 వచ్చింది, AS2, AS3, AS4, 5, 7, 9, 10, 11, 12, 13, 14, 16, 17, 19, 20, 21, 23, 24, అలానే 32, ఇలా చాలా స్టాండర్డ్స్ అన్ని వచ్చింది బికాస్ ఆఫ్ దిస్ ప్రాసెస్. ఓకేనా సార్? సో ప్లీజ్ ఓపెన్ యువర్ notebook, put a heading Introduction to Accounting Standards. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు యూ కెన్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. చాట్ బాక్స్లో మెసేజ్ చేసినా పర్లేదు, లేదు సార్ అంటే మీరు డైరెక్ట్గా మాట్లాడినా పర్లేదు. థింక్ ఈరోజు క్లాస్ ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బికాస్ వీఆర్ టాకింగ్ సంథింగ్ విచ్ యూ డోంట్ నో. ఫౌండేషన్లో డెఫినెట్లీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉండదు. మేబీ డిగ్రీ పీపుల్ ఒకసారి వినుండొచ్చేమో. Put a heading Introduction to Accounting Standards. Right, point number 1. Accounting standards are policy documents issued by the government with the support of MCA and NFRA. Right, shortcut second point lo what abbreviations radda with the support of MCA and NFRA.
క్యాపిటల్ లెటర్స్ లో ఉండాలండి. MCA and NFRA. I repeat, accounting standards are policy documents issued by the government with the support of MCA and NFRA. Point number 2, MCA equals to Ministry of Corporate Affairs. Screen పైన కనిపిస్తూ ఉంది, Ministry of Corporate Affairs. Point number 3, NFRA equals to National Financial Reporting Authority. ఈ 3 పాయింట్స్ ఈ నోట్బుక్ లో నోట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ మినిట్ వాటిని చూసుకోండి సార్. ఓకేనండి. సో అకౌంటింగ్ స్టాండర్డ్స్ మెయిన్ పర్పస్ ఏంటి సార్ అంటే యూనిఫార్మిటీ ఇన్ అకౌంటింగ్ పాలసీస్. అకౌంటింగ్ స్టాండర్డ్స్ కనుక లేకపోతే ఎవరికి నచ్చినట్టు వాడు చేసుకుంటాడు. కొన్ని ఏరియాస్లో ఇందాక మనం చూసామండి, ఇన్వెంటరీ దగ్గర you and me are carrying same business, of course we purchased same number of goods and we sold same number of goods. Obviously unsold goods are same. I have 10 goods, you have 10 goods, but the stock value in my balance sheet is 100 rupees because I took a cost. In your balance sheet closing stock is 200 rupees, you took a market value or selling price. If this is the case, if you show our balance sheet to a layman, definitely he will choose your company because your closing stock is higher than my company. But that is not at all fair. Indirect standards are required, but you and me are not the right person to decide where the standards are required. So the total power is with the central government. They will decide where the standards are required. In fact, our PM Narendra Modi or Amit Shah, they don't do all this kind of work. Definitely, who are the employees or officers, they will do all this kind of work with the help of two bodies called MCA and NFRA. So MCA stands for Ministry of Corporate Affairs, NFRA stands for National Financial Reporting Authority. So summary of this session is, wherever the required areas, in those areas central government will issue accounting standards with the help of MCA and NFRA. It is easy to say in a single line.
Central government will issue accounting standard, but the background work is not that much of easy as we are discussing now. It is very big task to set accounting standards in one area. To set the accounting standard, first of all they need to identify the area where the standards are really required, like inventory valuation or PPE valuation. Once area is identified, then they will constitute a team. That means they will create a group with a qualified persons. The purpose of the team is they will study the total area and they will prepare some rules or some policy documents. While preparing those, they will prepare first of all some kind of graph and they will circulate those graph to all the people, and they will ascertain the views of the bodies like ICAI and ICFAI. After preparing the whole draft, they will give some time to the people for giving suggestions or comments. What ICAI did during the commencement of new syllabus. After receiving the comments or suggestions from the people, if those bodies and central government consider these changes are necessary, definitely they will consider those changes. If they feel those are not that much important, they will simply ignore it. Sometimes they may give reply for not considering your suggestion or change. After whatever the comments received from the public or people, in few cases they may modify their draft. After modification, they will issue accounting standards. This is the whole standard setting process. So I am requesting you to please write this chart, but give numbering, okay? లేదంటే మీరు లైన్గా రాసుకున్నా పర్లేదు, ఎవరు ఎలా రాసుకున్నా పర్లేదు, బట్ ఈ చార్ట్ కనిపించాలి నోట్బుక్ లో. యువర్ విష్ 1 2 3 స్టాండర్డ్ సెట్టింగ్ ప్రాసెస్ అని పెట్టి 1 2 3 4 5 6 7 8 అని రాసుకున్నా పర్లేదు, లేదా స్టాండర్డ్ సెట్టింగ్ ప్రాసెస్ ని బ్రాంచెస్ గా రాసుకున్నా పర్లేదు. యువర్ విష్ యాజ్ పర్ యువర్ కంఫర్టబుల్, యువర్ కన్వీనియన్స్, యూ కెన్ రైట్ ఇన్ ఎనీ మేనర్, బట్ యూ షుడ్ రైట్ ఆల్ దీస్ పాయింట్స్ ఇన్ యువర్ నోట్బుక్. Don't miss even single class, okay? Because all these areas which I will going to discuss will be completely new things to you. ఒక క్లాస్ మిస్ అయితే నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూటీ ఉంటుంది, దానికి మళ్ళీ మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇన్ కేస్ డ్యూ టు హెల్త్ ఇష్యూ ఆర్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ పర్సనల్ రీజన్స్, if you are unable to attend the class, kindly please watch the video before you are coming to the next class. Daily 1.5 hour class ante manaku hardly 1 hour 10 minutes వస్తుంది వీడియో. నెక్స్ట్ డే మార్నింగ్ 1 hour స్పెండ్ చేస్తే అయిపోతుంది. అసలు అవసరం తెచ్చుకోవద్దనేది నా ఒపీనియన్. ఆ టైం క్లాస్కి వచ్చామనుకోండి క్లియర్ అయిపోతుంది. మీకు 2 books వస్తాయమ్మా, అంటే నేను చెప్పేది సాఫ్ట్ కాపీస్. అమౌంట్ పే చేసిన వాళ్ళకి హార్డ్ కాపీస్ మేనేజ్మెంట్ పంపిస్తారు, సెకండరీ థింగ్. నార్మల్గా అందరు పీపుల్కి 2 కైండ్ ఆఫ్ బుక్స్ వస్తాయి. ఒకటి కాన్సెప్ట్ బుక్, ఇంకొకటి క్వశ్చన్ బ్యాంక్. క్వశ్చన్ బ్యాంక్ ఈస్ ఆల్రెడీ కంప్లీట్లీ రెడీ అయిపోయింది సార్. మేబీ అది మీకు ఆల్రెడీ సెండ్ చేశారు అనుకుంటాను సాఫ్ట్ కాపీ. క్వశ్చన్ బ్యాంక్ ఈజ్ రెడీ. కాన్సెప్ట్ బుక్ మాత్రం ఇలా మాడ్యూల్ వైజ్ వస్తుంది సార్ మన వరకు. అంటే ఒక 2 మాడ్యూల్స్లో మొత్తం బుక్ వచ్చేస్తుంది సాఫ్ట్ కాపీస్. 2 మాడ్యూల్స్ అంతే, 2 or 3.
సాఫ్ట్ కాపీ కాబట్టి మనకి ఎలా వచ్చినా ప్రాబ్లం లేదు, మన క్లాసెస్ డిస్టర్బ్ అవ్వవు. హార్డ్ కాపీ కావాలనుకున్న వాళ్ళకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. డెఫినెట్లీ సార్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ చాలా బాగా డిస్కస్ చేద్దాం. స్టాండర్డ్ అంటే బుక్లో ఉన్న చదివి వెళ్ళిపోవడం కాకుండా ఇలా ఇప్పుడు మీరు చూస్తే ఒక చిన్న చార్ట్ కోసం మనం ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కాదు 40 minutes మాట్లాడుకున్నాం, 45 minutes మాట్లాడుకున్నాం. దట్ ఈస్ కాల్డ్ అనాలిసిస్. అలా మనం ప్రతి కాన్సెప్ట్ మాట్లాడుకుందాం సార్ మనకిచ్చిన సిలబస్ వరకు. నా సిలబస్ పోర్షన్ మీకున్న సిలబస్లో ఈ ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్ స్టాండర్డ్స్ మనదేనండి. ఇంట్రడక్షన్ ఫ్రేమ్వర్క్ అంటే టోటల్గా ఒక 3 to 4 ఇంట్రొడక్షన్ చాప్టర్స్ ఉంటాయి, అవన్నీ నేనే డీల్ చేస్తాను. ఆ తర్వాత AS1, AS2, AS3, AS17, 20, 16, 19, 26, 28, 11, 21, 22, 23 ఈ స్టాండర్డ్స్ వరకు నేను డీల్ చేస్తానండి. అలాగే కంపెనీ అకౌంట్స్లో ఇంపార్టెంట్ చాప్టర్ బై బ్యాక్ ఆఫ్ షేర్స్ అనే చాప్టర్ కూడా నేను డిస్కస్ చేస్తానండి. రిమైనింగ్ చాప్టర్స్ అన్ని కూడా అదర్ ఫ్యాకల్టీ డీల్ చేస్తారు. సో నువ్వు డైలీ క్లాసెస్కి వస్తే ఒక 1 to 1.5 monthలో చాలా డీటెయిల్డ్గా మన సిలబస్ లిమిటెడ్ సిలబస్ కాబట్టి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం సార్. Let us try to cover the entire concept and let us try to solve all the questions in our board book. That means in our target academic question bank. Okay? So please write this chart. Those who have completed, ఒకసారి మొత్తం ఈ నోట్స్ చూసుకో. ఇప్పటి వరకు 3 కాన్సెప్ట్ ఒక 3 పాయింట్స్ చెప్పాను, తర్వాత ఒక చార్ట్ రాసావు. ఒకసారి చూసుకో, ఒక ఫుల్ పేజ్ వచ్చి ఉంటుంది నాకు తెలిసి, ఒక్కసారి చూసుకోండి. ఈ చాప్టర్ సాఫ్ట్ కాపీ నాకు తెలిసి గ్రూప్లో షేర్ చేసి ఉంటారు, చేయకపోతే కనుక మేనేజ్మెంట్ని అడగండి సార్, డెఫినెట్లీ దే విల్ షేర్. హార్డ్ కాపీ కావాలి సార్ నాకు, సాఫ్ట్ కాపీతో అంత కంఫర్ట్ నాకు ఉండదు అనుకునే వాళ్ళు మేనేజ్మెంట్ని అడగండి, దే విల్ ప్రొవైడ్ హార్డ్ కాపీ. ఎస్ సార్, కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ప్లీజ్ గివ్ మీ యువర్ థమ్స్ అప్ సింబల్ సార్, ఆర్ కంప్లీట్ అని చెప్పండి సార్. మీరందరూ కంప్లీటెడ్ అని చెప్తే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. గాయత్రి ప్రసాద్, ఓకే. చరణ్, ఓకే. వాట్ అబౌట్ అదర్? ప్రసాద్, సాయి, లహరి, okay. What about Prasad and Sai? Completed up? Yeah, Sai. Who is Sai? Is not responding from long time. మన స్టాఫా సాయి అంటే? ఓకే.
తర్వాత ఒక చిన్న పారాగ్రాఫ్లో ఇండియాస్ గురించి మాట్లాడుతున్నాడు సార్. ఇండియాస్ గురించి నేను చెప్పాలి అంటే కాసేపు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడాలండి. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ AS1, AS2, AS3 ఇవన్నీ కూడా ఓన్లీ అప్లికబుల్ ఇండియాలో సార్. అర్థమవుతుందా? ఈ రూల్స్ అన్ని ఇండియా వరకు మాత్రమే. సేమ్ రూల్స్ ఫారెన్ లో అప్లై చేయరండి, వాళ్ళ స్టాండర్డ్స్ వేరే ఉంటాయి సార్. ఇండియాలో మనం లెఫ్ట్ సైడ్ నడవాలి అంటాం, యుఎస్ లో రైట్ సైడ్ పెట్టుకున్నారు. ఎవరి రూల్ వాళ్ళదండి. మన ఇండియాలో మన ట్రాఫిక్ రూల్స్ బాగా ఉంటాయి సార్, ఎవరు పట్టించుకోడు. దుబాయ్ ఆర్ ఫార్ములా యుఎస్ లాంటి కంట్రీస్ లో అక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి ట్రాఫిక్ కి. ఇండియాలో ఏదైనా క్రిమినల్ అఫెన్స్ జరిగితే ఉండే పనిష్మెంట్ ఒకలా ఉంటుంది. దుబాయ్ లాంటి కంట్రీస్ లో ఇఫ్ దర్ ఇస్ ఎనీ క్రిమినల్ అఫెన్స్ పనిష్మెంట్ విల్ బి డిఫరెంట్. సార్ సేమ్ ఇవ్వచ్చు కదా సార్, హౌ కెన్ యూ సే లైక్ దట్ మ్యాన్? అవర్ పాలసీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దేర్ పాలసీస్. దిస్ ఈస్ అవర్ ఇండియన్ లా, దట్ ఈస్ దేర్ అరబిక్ ఆర్ దుబాయ్ ఆర్ యుఎస్ లాస్. కమింగ్ టు అకౌంటింగ్ స్టాండర్డ్స్, వన్ థింగ్ ఈస్ ఫర్ షూర్, ఇండియాలో అయినా యుఎస్లో అయినా యూకేలో అయినా సింగపూర్లో అయినా దుబాయ్లో అయినా ఎక్కడైనా కంపెనీస్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి సార్, అదైతే ఫర్ షూర్. అందుకే చాలా మంది సిఏ క్వాలిఫై అయిపోయిన తర్వాత కెనడా ఆర్ దుబాయ్ ఆర్ సింగపూర్ వెళ్తారు. ఎందుకంటే అక్కడ కూడా అకౌంట్స్ ఏం మారదు, బట్ పాలసీస్ మారుతాయి కొన్ని, అలా స్టాండర్డ్స్ వేరే ఉంటాయి. సో ఇంటర్నేషనల్ వైడ్గా ఉండే మెజారిటీ కంట్రీస్ ఫాలో అయ్యే స్టాండర్డ్స్ ఏంటి సార్ అంటే IAS అలానే IFRS అమ్మా. ఇండియాలో నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇండియా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంటర్నేషనల్ మార్కెట్. యుఎస్ కంట్రీస్ లో యూకే కంట్రీస్ లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయి సార్, అవే IAS అలానే IFRS. ఎనీబడి టెల్ మీ, ఎవరికి ఐడియా ఉందా IAS అంటే? 6 members 7 members ఉన్నారు ఆన్లైన్ లో. IAS అంటే ఎనీ ఐడియా? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కాదు. IAS అంటే ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. వాట్ ఈస్ దట్? ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. ఈ రెండు కూడా ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండి. ఈ రెండు ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. అయితే రీసెంట్ టైంలో ఈ గ్లోబలైజేషన్ వల్ల మన ఇండియన్ మార్కెట్ కూడా బాగా ఎవాల్వ్ అయింది. సో డెఫినెట్లీ మనకి FDIs వస్తున్నాయి. FDI అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ వస్తున్నారు, మనం అక్కడికి వెళ్తున్నాం. సో ఇలా ఉన్నప్పుడు మన పాలసీస్ ఒకలా, వాళ్ళ పాలసీస్ ఇంకోలా ఉంటే ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ క్లారిటీ మిస్ అవుతుంది. నేను ఫస్ట్లో అదే పాయింట్ చెప్పాను, అకౌంటింగ్ స్టాండర్డ్స్ దగ్గర లేకపోతే ఏమవుతుంది, ఎవరికి నచ్చినట్టు వాడు చేసుకున్నాడు అని చెప్పి. ఇక్కడ కూడా అంతే, ఇండియాలో ఒకలా ఉంటుంది, యూకేలో వేరేలా ఉంటుంది. సో ఇలా డిఫరెంట్గా ఉండడం వల్ల అగైన్ అక్కడ కూడా మళ్ళీ సేమ్ క్వశ్చన్ అరైజ్ అవుతుంది, అరే ఏంటి ఇది కంపేర్ అవ్వట్లేదు అని. అందుకనే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ IAS అలానే IFRS అంటే ఏవైతే ఈ రెండు స్టాండర్డ్స్ ఉన్నాయో ఈ రెండింటిని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటారు. వాటిని డైరెక్ట్ గా కాపీ చేయకుండా ఆల్మోస్ట్ వాటిని ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నారండి. అంటే ఆల్మోస్ట్ వాటిని కన్వర్ట్ చేశారు.
ఈ రెండు స్టాండర్డ్స్ని కన్వర్ట్ చేసి మనకి ఒక న్యూ స్టాండర్డ్స్ ప్రిపేర్ చేశారు, అవే ఇండ్ ఏఎస్. నువ్వు ఇండ్ ఏఎస్ ఫాలో అవుతున్నావు అంటే ఆల్మోస్ట్ యు ఆర్ ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. డెఫినెట్ గా చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి కానీ ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ సేమ్ ఉంటుంది, ఇండ్ ఏఎస్ లో అయినా, ఐఏఎస్ లో అయినా, ఐఎఫ్ఆర్ఎస్ లో అయినా. ఎందుకు సార్ అంటే ఇది రీజన్, ఇంటర్నేషనల్ మార్కెట్ తో యూనిఫార్మిటీ కోసం, కంపారబిలిటీ కోసం. అసలు గొడవే లేకపోతే కనుక అసలు ఇండెక్స్ అనే పాయింట్ ఉండదు, అందరం కూడా ఏఎస్ చదువుకునే వాళ్ళం అయిపోయేది. ఇండెక్స్ రీసెంట్ గా వచ్చాడు 2010 తర్వాత, అంతకుముందు ఇండెక్స్ లేదు. సిఏ ఫైనల్ లో ఏఎస్ ఉండేది, ఇండెక్స్ అనే కాన్సెప్టే లేదు. ఇప్పుడు ఇండెక్స్ రావడం వల్ల ఏఎస్ ఇంటర్లో పెట్టాడు, ఫైనల్లో ఇండెక్స్ తీసుకొచ్చి పెట్టాడు. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ఎమర్జెన్స్ ఆఫ్ ఇన్ ఏఎస్. This is the just convergence from international standards. International standards are two kind of standards. One is IAS, another one is IFRS. IAS stands for International Accounting Standards. IFRS stands for International Financial Reporting Standards. Okay. First, let us write these two things abbreviations. Put a heading. International standards. International standards and heading పెట్టుకోండి సార్. International standards. Number 1, IAS. IAS విత్ ఇన్ ద బ్రాకెట్ లో ఫుల్ ఫామ్ రాసుకోండి. అండ్ ఐఏఎస్ అంటే ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. నెంబర్ 2, సార్ నోట్స్ రాసేటప్పుడు నేను ఏమైనా కొంచెం స్పీడ్ అయితే నాకు చెప్పండి, ఎందుకంటే యు ఆర్ నాట్ ఆన్ లైవ్ కదా, ఎదురుగా ఉంటే నాకు కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఐ నో స్లోగానే వెళ్తుంది నోట్స్ ఇచ్చేటప్పుడు, బట్ ఇఫ్ యూ ఫీల్ దట్ యూ కెన్ ప్లీజ్ కన్వే ఇట్. ఐఏఎస్ అంటే ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. పాయింట్ నెంబర్ 2, ఐఎఫ్ఆర్ఎస్. IFRS within the bracket International Financial Reporting Standards. ఇనఫ్ సార్, క్లాస్కి సరిపోయిన స్టఫ్ వచ్చింది. ఒక్కసారి నేను ఈరోజు క్లాస్లో ఏం మాట్లాడిన ఒకసారి రివైజ్ చేసేసి సెషన్ క్లోజ్ చేద్దాం సార్. సో ఈరోజు మన మెయిన్ క్లాస్ థీమ్ ఏంటి సార్ అంటే ఇంట్రొడక్షన్ టు అకౌంటింగ్ స్టాండర్డ్స్. అసలు అకౌంటింగ్ స్టాండర్డ్స్ యొక్క మోటో ఏంటి, పర్పస్ ఏంటి సార్ అంటే యూనిఫార్మిటీ కోసం తీసుకొచ్చారండి. యూనిఫార్మిటీ ఇన్ అకౌంటింగ్ పాలసీస్ కోసం తీసుకొచ్చారు. కొన్ని కేసెస్లో
ఇలా స్టాండర్డ్స్ పెట్టకపోతే there will be some kind of deviations which may impact decisions of users. Sir, who has power to issue accounting standards, sir? Ante government, not state government, central government only. They take support of two bodies called MCA and NFRA. MCA ante Ministry of Corporate Affairs, NFRA ante National Financial Reporting Authority. మనకి స్టాండర్డ్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి అకౌంటింగ్ స్టాండర్డ్స్, రెండు ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, IND-AS అంటారు. అయితే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని సెటప్ చేయడం అంత ఈజీ ప్రాసెస్ కాదని కొన్ని స్టెప్స్ మాట్లాడుకున్నాం. ఫస్ట్, they have to identify the area. Second, they have to formulate a team. Then third, they'll ascertain the views of some members, and they'll prepare the draft and they'll circulate the draft, and once the draft is prepared, they'll hold that draft for some suggestions or comments. After receiving the comments, if there is any need for change, they will modify it. Then they will issue accounting standards. Okay, then we spoke about IND-AS. Coming to IND-AS గురించి మాట్లాడండి. ఫస్ట్ we have to spoke about international standards. Definitely AS are not equals to international standards. AS are wholly designed for India. So there are two kind of international standards. One is IAS, second one is IFRS. IAS means International Accounting Standards. IFRS means International Financial Reporting Standards. మనం వాటితో మ్యాచ్ అవ్వడానికి డైరెక్ట్ గా కాపీ పేస్ట్ చేయకుండా ఆల్మోస్ట్ వాటిని కన్వర్ట్ చేసి మనం వాటికి ఇచ్చిన నేమ్ ఏంటంటే IND-AS, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఓకేనా? ఇంకా డీటెయిల్గా రేపు మాట్లాడదాం. ఈరోజు క్లాస్ వెంట్ వెరీ గుడ్. సో ప్లీజ్ ఒక్కసారి రేపు క్లాస్కి వచ్చే ముందు ఒక్కసారి చూసుకుని రండి సార్. ఎనీవే ఐ విల్ రివైజ్ ద ఎంటైర్ క్లాస్ బై టుమారో, బట్ యూ హ్యావ్ టు గివ్ అట్లీస్ట్ one time read before you are coming to the next class. Then only you will get a full concept. యా చెప్పండి ప్రసాద్. మాట్లాడుతున్నారా? ప్రసాద్ చెప్పండి, డౌట్ ఏంటి? సిఏ ఇంటర్ అటెంప్ట్ ఇచ్చి సిఎంఏ ఇంటర్ ప్రిపేర్ అవ్వడానికి పాసిబుల్ అవుతా అంటే జనరల్లీ సిఏ ఇంటర్కి సిఎంఏ ఇంటర్కి 1 month గ్యాప్ దొరుకుతుందండి ప్రిపరేషన్కి. డెఫినెట్లీ 1 monthలో మనం ట్రై చేసి క్వాలిఫై అయిపోవచ్చు. బట్ ద థింగ్ ఏంటంటే సిలబస్ చేంజ్ అయింది కాబట్టి అకౌంట్స్ వరకు సిఏకి సిఎంఏకి 99% వేరియేషన్ ఉంది సార్. అసలు సిఏలో చాప్టర్సే లేవు, అన్ని స్టాండర్డ్సే. సిఎంఏలో ఫుల్ చాప్టర్స్ ఉంటాయి. హైర్ పర్చేజ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, పార్ట్నర్షిప్ అని చాలా చాప్టర్స్ ఉంటాయి. కానీ 60% ఆఫ్ ది సిఎంఏ ఇంటర్ గ్రూప్ 1 సిలబస్ ఈజ్ ఫ్రమ్ యువర్ సిఏ ఫౌండేషన్. సో యూ క్యాన్ డూ ఇట్ సార్. ఎగ్జామ్ ఫీజ్ ఎంత ఉంటుందండి? ఒక 1800 to 1000 కాబట్టి ట్రై చేయొచ్చు. 1 month గ్యాప్ దొరుకుతుంది. అది అప్పుడు మాట్లాడదాం సార్, ఇప్పుడు కాదు. ఓకే, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఐ విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ.